హైదరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేస్తున్నారు పోలీసులు. సిటీని 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు కొనసాగనున్నాయి తనిఖీలు. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 31న సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్. సాధారణ ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతం చూడవచ్చు, మనం ప్రస్తుతం ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీ సౌత్ జోన్ పరిధిలో ఉన్నటువంటి జూ పార్క్ వద్ద ఉన్నాం. ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ అధికారులు వాహనాలన్నింటినీ నిలిపి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచనల మేరకైతే ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని చెప్పిన క్రమంలో అయితే చాలా ప్రాంతాలలో కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, మనం ప్రస్తుతం ఉన్నటువంటి జూ పార్క్ వద్ద ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారి చూడవచ్చు. ఇటు ఆరాం గారి నుండి చార్మినార్ వైపు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెకింగ్స్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో గత 2 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి చెకింగ్స్ను మనం చూస్తున్నాం. నిన్న ఒక్కరోజే 300 మందికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిన్న ఏకంగా 34 ప్రాంతాలలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించినటువంటి పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి వారికి సంబంధించినటువంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి జరిమానాలు, అంతేకాకుండా ఇటు కోర్టు ద్వారా వారికి శిక్ష పడే విధంగా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు తీసుకున్న దృశ్యాలు చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క హైవే రోడ్లో వచ్చేటువంటి భారీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం చూడవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించేటువంటి దృశ్యాలను ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని చెప్పేసి చెప్తున్న క్రమంలో అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా ఇటు మద్యం సేవించి వాహనాలు నడిపేటువంటి వారిని వదలకుండా ఇటు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క తనిఖీ చేసేటువంటి ప్రతి పాయింట్లో కూడా 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎస్ఐతో పాటు అదేవిధంగా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్ఐతో కూడిన 13 మంది టీంతో అయితే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే అడుగడుగునా కూడా మనం చూడవచ్చు, ఇప్పటికే హైదరాబాద్లో రానున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఈ యొక్క తనిఖీలు ఇప్పటి నుంచే కొనసాగిస్తూ ఇటు సిపి ఉత్తర్వులు పేర్కొన్న క్రమంలో అయితే ఇటు పోలీసులు కూడా ఎక్కడ కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లకు వదిలిపెట్టకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఇటు వారు రోడ్డు ప్రమాదాలకు గురవడంతో పాటు సాధారణ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు అయితే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం ఒకసారి చూడవచ్చు, మనం ఉన్నటువంటి ఇక్కడ ఆర్ఎం గారికి సంబంధించినటువంటి ఏరియాలో అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు ఎవరైనా మద్యం సేవించినట్లయితే వారికి సంబంధించినటువంటి వాహనాన్ని సీజ్ చేయడం, అంతేకాకుండా అనంతరం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. రాత్రి వేళ కావడంతో ఇటు ట్రాఫిక్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేక యూనిఫామ్ను కూడా ధరించి, అంతేకాకుండా ఇటు బాడీ కెమెరాస్ను కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఆఫీసర్ కూడా బాడీ కెమెరాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్న క్రమంలో వారు కొంత వాగ్వాదానికి దిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా బాడీ కెమెరాస్, అదేవిధంగా నైట్ టైంలో వచ్చేటువంటి వాహనాలు నేరుగా మీదికి రాకుండా ప్రత్యేకంగా దుస్తులను కూడా ధరించి అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలు కొనసాగుతున్నాయి. ప్రతి వాహనం కూడా మనం ఇప్పటివరకు జరిగినటువంటి తనిఖీలలో గమనిస్తే ఇటు మేజర్లతో పాటు కొన్ని ప్రాంతాలలో మైనర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నటువంటి ఒక కేసులు నమోదైన దృశ్యం అయితే ప్రతి వాహనాన్ని ఇటు 2 వీలర్ మొదలుకొని హెవీ వెహికల్స్ వరకు అన్ని వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా మద్యం సేవించి వాహనాలు నడిపేటువంటి అవకాశం లేకుండా అడుగడుగున పోలీసులు అయితే రూట్ మ్యాపింగ్తో పాటు ఇటు గూగుల్ లొకేషన్స్ కూడా ఏర్పాటు చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ కమిషనరేట్లో కొనసాగుతుంది. శ్రవంతి.
థ్యాంక్ యూ రాంప్రసాద్.